హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చాలా రోజులు అయింది కదా మనం కలుసుకున్నాక. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఎట్లా చేయాలనో మీకు చూపిస్తా, మీరు చూడండి. మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, తర్వాత జీలకర్ర, ఆవాలు, నువ్వులు, మెంతులు, ధనియాలు. ఇవన్నీ ఎంచుకొని గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి కలపాల. మామిడికాయ పచ్చడికి తాలింపు కొరకై కావలసిన పదార్థాలు: నూనె, మెంతులు, జీలకర్ర, నువ్వులు, ఆవాలు, ఎల్లిపాయ. మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి దీంట్లో పోసేసి నూనె వేడైన తర్వాత ఈ తాలింపు గింజలన్నీ దీంట్లో వేసేయాలి. ఆరు కిలోల కాయలకు 3 ప్యాకెట్లు పోయాలి. 3 ప్యాకెట్లు పోసి ఇది వేడైన తర్వాత వేడైన తర్వాత ఈ తాలింపు గింజలన్నీ నూనె వేడైన తర్వాత ఈ తాలింపు గింజలన్నీ దీంట్లో వేసుకొని పక్కకెట్టుకొని కాయలలో కలిపేసుకోవాలి. నూనె కొంచెం వేడైంది. ఫస్ట్ ఏం వేయాలంటే మిర్చి వేయాలి. మిర్చి వేసిన తర్వాత జీలకర్ర, పొంగొస్తుంది. ఈ నూనె ఎందుకంటే మళ్ళీ కదా కొంచెం పొంగులా వస్తుంది. పచ్చడి బాగుండాలంటే ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, భయపడద్దు. తాలింపు చల్లబడే లోపు ఇవన్నీ కలిపేసుకుంటాం. ఇక మెంతి పిండి, తర్వాత ధనియాలు, కొంచెం ధనియాల పిండి, తర్వాత జీలకర్ర. మేము ఇవన్నీ వేసుకుంటాము, అందుకని అన్నీ వేసి చూపుతున్నా. ఆవపిండి, తర్వాత నువ్వుల పిండి కొంచెం, తగినంత. కొలతలతో ఉప్పు వేస్తున్నా. తర్వాత కారం,
కలుపుకుందాం. నూనె చల్లగాయలోపు ఇవన్నీ కలుపుకొని వెల్లుల్లిపాయలు కూడా ఎంత మంచిగా కలుపుకున్న తర్వాత ఈ నూనె దీంట్లో చల్లగా అయిపోతుంది. అంతలోపు అంతా కలిపేసుకుందాం. చెంచుతో కలిపితే అది సరిగా కలది, అందుకని చేతితో కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ నూనె చల్లగా అయిపోయింది. నూనెలో పోసి కలుపుకుందాం. ఉప్పు తక్కువ ఉంటే 3 రోజుల తర్వాత ఈ కలిపిన దాంట్లో ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. మనం జాడిగా తీసుకున్నప్పుడు నూనెంతా కలిసిపోతుంది, మంచిగా అవుతుంది. అన్నీ పక్కా కొలతలతోని చేసేస్తాం. ఎందుకంటే మేము ఆవపిండి మన నువ్వుల పిండి ఎక్కువ వేసుకుంటాము. అందరు ఎక్కువ వేసుకుంటాం కానీ కొంచెం తాలింపులో కూడా నువ్వులు వేసుకున్నాం మేము. అందరు వేసుకోవాలి, తెలుగులో నేనైతే వేస్తాను. అందుకని ఇది టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో మీరు చెప్పాలా. చూసిందా, చాలా చాలా బాగుంటుంది.